బాల స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోయి వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఉన్నప్పుడే ఒక డైరీ కనిపిస్తుంది. అందులో ఇక పెంచి చూస్తే ఒక పేజీలో నీట్గా రాసి ఉంటుంది. అదంతా చదువుతూ బాల షాక్ అయిపోతాడు. ఇక అప్పుడే దానిలో రాసున్న దాని గురించి ఆలోచిస్తాడు. ఇంకా అందులో పెన్ గురించి వాళ్ళ తాతయ్య రాస్తాడు. పెన్ కెమెరాలో మొత్తం రికార్డ్ చేస్తాడు కదా, దాని గురించే రాసి అందులో ఉంచుతాడు. అదంతా చదివి పెన్ను నేను పెట్టాను అని అంటూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ పెన్ని మన త్రిపురకి ఇస్తాడు కదా స్టేజ్ మీద ఉన్నప్పుడు, ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు ఆ పెన్ను తనకి ఇచ్చాను అని చెప్పి అనుకుంటూ ఆలోచించుకుంటూ అక్కడి నుంచి ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఫనీ ఏమో వాటర్ బాటిల్లో ఇంకా మందు కలుపుతాడు. ఎందుకంటే విషం కలుపుతాడు. తను మళ్ళీ పిచ్చోడ్లాగా అవ్వాలి అని చెప్పేసి చంపుదామన్నా ఏం చేద్దామన్నా ప్లాన్ కుదరట్లేదు కదా, మళ్ళీ పిచ్చివాన్ని చేయాలని చెప్పి వాటర్లో మందు కలిపి షేక్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే త్రిపుర అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా త్రిపుర అలా రోడ్డు మీద వస్తూ ఉండగానే బాల త్రిపుర కోసం వస్తాడు కదా, ఒక్కసారిగా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. ఇక తనకి అప్పటికే ఆ వాటర్ తాగేస్తాడో ఏంటో తెలియదు కానీ ఇంకా మత్తుగా ఉంటాడు. ఇంకా అలా పడిపోతూ ఇలా తూలుతూ నడుస్తూ వస్తాడు. ఇక తనకు త్రిపుర దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటాడు. ఆ పెన్ గురించి అడుగుతూ ఉంటే త్రిపుర మాత్రం ఏమీ అర్థం కాక బాలగారు మీరు ఇక్కడేం చేస్తున్నారు, ఏమైందండి అని అంటూ ఉంటే బాలకి మాట్లాడటం సరిగా రాదు. చెప్పండి బాలగారు ఏమైంది అని అంటూ ఉంటే బాల అది పెన్ అని ఇలా చెప్తూ ఉంటాడు. నాకు మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు బాలగారు, చెప్పండి బాలగారు అని అంటూ అడుగుతూ ఉండటంతో ఇక తనకేమీ అర్థం కాక టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటాడు. ఇంకా చెప్పడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఇక బాల మళ్ళీ పిచ్చివాళ్ళలాగా అవుతాడా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.